కాలనీ ముఠా చేతుల్లో నష్టపోయిన బాధితులు విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సింగ్ నగర్కు చెందిన చిన్నారి శ్రీనివాసరావు దంపతులు కాల్ మనీ వ్యవహారంలో న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ₹1,50,000 అప్పు తీసుకుంటే 9 లక్షలు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని కూడా పత్రాలతో సహా స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ సూత్రధారుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మా వారు 1,50,000 తీసుకున్నారంటే అండి కాల్ మనీకి. రోజుకి 900 చొప్పున కట్టామండి. రోజుకి 900 చొప్పున కట్టి 9 లక్షలు కట్టాము. 9 లక్షలు కట్టాక మా చెక్కులు నోట్లు ఏమీ ఇవ్వలేదు. మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా స్థలం కాగితాలు లాక్కెళ్ళాడండి. అందరూ చూస్తుండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము. వీధి సాక్ష్యం చెప్పారు కాగితాలు తీసుకెళ్లారని. మాకు డాక్యుమెంట్స్ మాకు ఇవ్వలేదు. మేము డబ్బులు కట్టామండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి క్యాంప్ ఆఫీస్లో నేను చెప్పానండి ఇలా అన్యాయం జరిగిందని. ఆయన సీరియస్గా తీసుకోండి కేసు అది ఇది అని చెప్పారు. 2 రోజులు అడావిడి చేశారండి. అయినా నా చెక్కులు కానీ నోట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏ ఇప్పించలేదండి. దుర్గాశ్రీ రమేష్ అని చెప్పి ఆయన దగ్గర తీసుకున్నారంటండి మా ఆయన. వన్ టౌన్లో ఉంటారండి వాళ్ళు. అదే అండి మరి మాకు చెక్కులు నోట్లు అవి ఇప్పించాలని ఇంతకుముందు కూడా కేసు పెట్టాము. పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆటల చుట్టూ డీసీపీల చుట్టూ సీఎల్ చుట్టూ. ఇంకా మేము కట్టవసరం లేదండి. డబ్బులు అయితే మేము కట్టవసరం లేదు. మా స్థలం కాగితాలు మాకు ఇమ్మని మేము అడుగుతున్నామండి. లాక్కెళ్ళాడండి. డబ్బులు కట్టినాకే స్థలం కాగితాలు లాక్కెళ్ళాడు. ఆ విషయం మీద మేము కేసు పెట్టాం, కంప్లైంట్ పెట్టాం, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 రోజులు కస్టడీలో ఉన్నాడు, వచ్చేసాడు. 25 లక్షల స్థలానికి 2 లక్షలు ఖర్చు పెడతాను అన్నిటికీ. నాకే స్థలం ఉంటుందని మళ్ళీ రివర్స్లో మాకే పోలీస్ స్టేషన్ల దగ్గర కౌంటర్లో వేస్తున్నారండి. ఇంకా మేమేం చేస్తాం? 2-3 లక్షలు ఖర్చు పెడితే మాకే అయ్యిద్ది ఆ స్థలం అది అనేసి. మేము అంత ఖర్చు పెట్టలేము, అలా చేయలేము. మా డాక్యుమెంట్స్, మా చెక్కులు నోట్లు ఇంతకుముందు ఇదే కాల్ మనీ వ్యవహారం బయటకు వచ్చింది. అడావిడి చేశారు. ఏయో చిన్న వాళ్ళు పట్టుకొని వచ్చారు. అవి చూపించారు. కానీ పెద్ద వాళ్ళంతా చాలామంది ఉన్నారండి. పెద్ద ఇల్లు స్థలాలు, ఈ ఇంటి కాగితాలు ఈ చెక్కులు నోట్లు పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేదండి. చిన్న ఏయో చేసి పోలీసులు అడావిడి చేశారు. నా చెక్కులు నోట్లు నా స్థలం కాగితాలు ఇప్పించాను. 2 సంవత్సరాల క్రితం. మన సంవత్సరం దాకా కట్టామండి. కట్టినట్టు కూడా మా దగ్గర పుస్తకం అన్నీ ఉన్నాయండి. అన్ని ప్రూఫ్లన్నీ చూపించాము. పోలీసు వాళ్ళు కూడా ప్రూవ్డ్ కేసు అనే చెప్పారు, ప్రూవ్ అయిందని చెప్పారు. కానీ ఎందుకు చెక్కులు నోట్లు కాగితాలు రప్పించలేదు అనేది నాకు తెలియట్లేదండి. మాకు అది అసలు కాగితాలు ఎందుకు రప్పించట్లేదు, చెక్కులు నోట్లు ఎందుకు రప్పించలేదు అది మాకు తెలియదండి. మేము ఇది కాల్ మనీ 1,50,000 అప్పు తీసుకున్నాం సార్. ఫస్ట్ మామూలు వడ్డీగానే. తర్వాత దాన్ని ఏంటంటే ఆయన కాల్ మనీ అని చెప్పి డైలీ 900 కట్టించుకునేవాడు. అలా సుమారు 9 లక్షల రూపాయలు అమౌంట్ దాకా కట్టాం. డబ్బులు అన్నీ కట్టినాక ఏం చేశారంటే డబ్బులు ఇంకా కట్టితే ఇంకా స్థలం కాగితాలు ఇమ్మని చెప్పి ఇంటికి వచ్చి దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళిపోయారండి. లాక్కొని వెళ్ళిపోయినందుకు అన్నీ చేస్తే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. సీఎం గారి ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో పెడితే సీఎం గారేమో డీసీపీ గారికి చెప్పారు. డీసీపీ గారు సింగనగర్ పోలీస్ స్టేషన్ చెప్తే వాడిని పిలిపించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 2 రోజుల నుంచి వదిలేశారు. కానీ మా కాగితాలు కానీ మా నోట్లు కానీ మా చెక్కులు కానీ ఏది ఒక్కటి కూడా ఇప్పించలేదు. రిలీజ్ అయినా కూడా మళ్ళీ ఇదే సేమ్ కాల్ మనీ దందాను, భూ కబ్జాలు సేమ్. మా స్థలంలో వచ్చి బయట నుంచి వచ్చినాక గేట్ వేసి మీరు ఏం చేస్తారో చేసుకుంటే అవసరమైతే అందరినీ కొనేస్తాను, నేను ఎవరినైనా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టాను కొనేసి అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. అది దాని నిమిత్తం కంప్లైంట్ ఇద్దామని వచ్చాడు. మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు మాకు న్యాయం చేయలేదు సార్. మేము అన్నిసార్లు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్తేనే మాకు న్యాయం జరగలేదు. అందుకనే ఇంకా మామూలు సంగతి ఏంటని మేము వచ్చాం సార్. అది